వరి నారుమడిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు. వరి సాగులో నాణ్యమైన దిగుబడి సాధించడానికి ఆరోగ్యకరమైన నారు పెంచడం చాలా ముఖ్యం. అందుకోసం నారుమడి దశలో పాటించవలసిన 6 ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ఇక్కడ ఇవ్వబడ్డాయి. 1. నారుమడి తయారీ. పశువుల ఎరువు బై వర్మీ కంపోస్ట్. నారుమడి ఆఖరి దుక్కిలో 2 నుండి 3 బండ్ల పశువుల ఎరువు లేదా 50 నుండి 60 కిలోల వర్మీ కంపోస్ట్ వేసి బాగా కలపాలి. విత్తన మోతాదు. మొలకెత్తిన విత్తనాలను 1 సెంటు నారుమడికి 5 కిలోల చొప్పున సమానంగా చల్లుకోవాలి. 2. విత్తన శుద్ధి. తెగుళ్ల నివారణకు సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్. కిలో విత్తనానికి 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్తో విత్తన శుద్ధి చేయడం ద్వారా అగ్గి తెగులు, కాండం కుళ్ళు మరియు మానిపండు తెగుళ్లను నివారించవచ్చు. కార్బెండిజిమ్. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజిమ్ కలిపి విత్తన శుద్ధి చేయడం ద్వారా శిలీంధ్ర, ఫంగస్ తెగుళ్లను అరికట్టవచ్చు. 3. ఎరువుల యాజమాన్యం. 5 సెంట్ల నారుమడికి ప్రాథమిక మోతాదు. నారుమడి వేసే సమయంలో 2.5 కిలోల యూరియా ప్లస్ 6.5 కిలోల ఎస్ఎస్పి ఆఫ్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ప్లస్ 2.5 కిలోల ఎంఓపి మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. తదుపరి మోతాదు. విత్తిన 15 రోజుల తర్వాత మరో 2.5 కిలోల యూరియా చల్లాలి. మెట్ట నారుమడి. ఒకవేళ మెట్ట నారుమడి అయితే ప్రతి 10 రోజులకు ఒకసారి చొప్పున యూరియా వేసుకోవాలి. 4. పోషక లోపాల నివారణ. సాధారణ పిచికారీ. విత్తిన 12 నుండి 15 రోజుల వయస్సులో జింక్ సల్ఫేట్ 1 గ్రాము చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. జింక్ లోపం కనిపిస్తే, ఆకులు చిన్నగా ఉండి పసుపు, ఇటుక రంగు మచ్చలు కనిపిస్తే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇనుప ధాతు, ఐరన్ లోపం. ఆకులు తెల్లబడి లేదా పాలిపోయినట్లు ఉంటే ఫెర్రస్ సల్ఫేట్ 5 గ్రాములు ప్లస్ సిట్రిక్ యాసిడ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5. పురుగుల యాజమాన్యం. కాండం తొలుచు పురుగు, ఇతర కీటకాలు. నారు పీకడానికి 7 రోజుల ముందు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 5 సెంట్ల నారుమడికి 160 గ్రాముల చొప్పున చల్లుకోవాలి. ఇది ప్రధాన పొలంలో నాటిన తరువాత కూడా కొన్ని రోజుల వరకు పురుగుల ఉధృతిని తగ్గిస్తుంది. 6. నీటి యాజమాన్యం. మొలక దశ 0 నుండి 7 రోజులు. నారుమడికి ఆరుతడిగా, తడిపొడి ఆరుతూ నీరు ఇవ్వాలి. మడిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ముఖ్యం. నారు ఎదిగే దశ 7 నుండి 15 రోజులు. నారుమడిలో 2-3 సెంటీమీటర్లు ఎత్తులో పలచని నీటి పొర ఎప్పుడూ ఉండేలా నీటిపారుదలను నిర్వహించాలి. గమనిక: నారుమడి దశలోనే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన, తెగుళ్లు లేని సత్తువగల నారు తయారవుతుంది. ఇది ప్రధాన పొలంలో త్వరగా నాటుకుని మంచి దిగుబడిని ఇస్తుంది.